అవమానపరచబడుతున్న నా జీవితంలో, అయ్యా ఎగతాళి చేయబడుతున్నా, నీచంగా ఉన్న, దుఃఖముఖిగా మారిన, నా హృదయ వేదనతో నిండినటువంటి నా జీవితంలో నీవు గనక ఒక బిడ్డని గనక ఇస్తే, ఆ బిడ్డను నీ కొరకే పెంచుతాను, ఆ బిడ్డను నీ కొరకే సమర్పిస్తాను, ఆ బిడ్డ నీకే అర్పిస్తాను, ఆ బిడ్డ నీకే ప్రతిష్ఠిస్తానని దేవుని సన్నిధిలో ఒప్పుకుంది. అర్థమవుతుందా? ఈ మాట నీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ నేను తెలుసా, ఆయన నాకు బిడ్డనిస్తాడు, హల్లెలూయా. ఆయన నాకు గర్భమునిస్తాడు, హల్లెలూయా. నా నింద తొలగిస్తాడు, హల్లెలూయా. నా కష్టము తొలగిస్తాడు, హల్లెలూయా. నా మనో దుఃఖమును తొలగిస్తాడు, హల్లెలూయా. నా వేదనను తొలగిస్తాడు, హల్లెలూయా. నా గొడ్రాలతనమును తొలగిస్తాడు, హల్లెలూయా. నా దుఃఖాన్ని తొలగిస్తాడు, హల్లెలూయా. నా ఏడుపును తొలగిస్తాడు, హల్లెలూయా. నలుగురిలో నాకున్న అవమానమును తొలగిస్తాడు, హల్లెలూయా. తొలగించి నా గర్భమును తెరుస్తాడు. ఆ బిడ్డను ఎత్తుకుంటాను, ఆ బిడ్డను నాకు ఇస్తాడు, ఆ బిడ్డకి పేరు పెడతాను, ఆ బిడ్డనికి పాలిస్తాను, ఆ బిడ్డని ఎత్తుకుంటాను, ఆ బిడ్డకి లాలి పాటలు పాడతాను, ఆ బిడ్డకి జోలలో పడుకోబెడతాను, ఆ బిడ్డకి చక్కటి అంగిలి గుట్టిస్తాను, ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతాను, ఆ బిడ్డని దేవుని సన్నిధిలో తీసుకువెళ్ళి ఆయనకి సమర్పిస్తాను. ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఎదుగుతాడు, ఆ బిడ్డ దేవుని సన్నిధిలో పెరుగుతాడు, ప్రతిష్ఠింపబడిన వాడే సేవ చేస్తాడు, దేవుని కుమారుడిగా ఎదుగుతాడు, ఒక ఉన్నతమైన సేవ చేస్తాడని ముందుగానే, పిల్లలు పుట్టక మునిపే, ముందుగానే గర్భము రాక మునిపే, ముందుగానే సంతానం కలగక మునిపే, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండగా ఆమె విశ్వాసముతో ఆ ప్రార్థన చేసింది, విశ్వాసముతో ఆ యొక్క విషయాన్ని నమ్మింది. అర్థమవుతుందా? విశ్వాసరహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. మనం ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ప్రార్థన చేస్తావా? ఇలాంటి నమ్మకం మనలో ఉందా? ఇలాంటి విశ్వాసం మనలో ఉందా? జరగక మునిపే జరిగిందని ఎప్పుడైనా నమ్ముతున్నామా? మేలు జరగక మునిపే మేలు జరుగుతుందని ఎప్పుడైనా నమ్ముతున్నామా? పిల్లలు కలగక మునిపే పిల్లలు కలుగుతారని ఎప్పుడైనా నమ్ముతున్నామా? ఉద్యోగం రాక మునిపే ఉద్యోగం వస్తుందని ఎప్పుడైనా నమ్ముతున్నామా? ఇల్లు కట్టక మునిపే ఇల్లు కడతానని ఎప్పుడైనా నమ్ముతున్నామా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము వ్యవసాయంలో అభివృద్ధి పొందక మునిపే అభివృద్ధి పొందానని ఎప్పుడైనా నమ్ముతున్నామా? ఎగ్జాములో నేను పాస్ అవుతానని ఎప్పుడైనా నమ్ముతున్నామా? నమ్మాలి. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసం, అదే విశ్వాసం. నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నేను పూజించే దేవుడు, నేను ప్రార్థించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని